వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉధృతమవుతుంది. కాలాపూర్, రాహుల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని ఆరోపిస్తూ రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మద్దతు ప్రకటించారు. పేదలు, దళితుల భూములపై ముఖ్యమంత్రి కన్ను పడిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని, రైతులెవరూ కూడా తమ భూములను అప్పగించవద్దని ఆయన పిలుపునిచ్చారు. మార్గమైన పరిపాలన ఏంటో రాహుల్ గాంధీకి చెప్పి, నీకన్నా మనసుందా వికారాబాద్ వచ్చినాడు మొన్న అడవులకి ట్రైనింగ్ ఇవ్వడానికి? ఏం ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఈ భూములు లాకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయినా ఏంది మొన్న? ఏమయ్యా 5 గంటలకు నన్ను వచ్చి లాకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిండో తెలియట్లే. మరి మనకి ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మని కూడా అమ్మ అంటవా? లేవో అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటాను ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు. మాకు ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాక్కపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమిచ్చిండో ఆయన దగ్గరికి పోతే కానీ తెలియదు. అందుకని నేను ఏమంటానంటే అమ్మా, ఇక్కడ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, ఇక్కడ 110, 124, 135, 159 సర్వేలో 24 ఎకరాలు. మళ్ళీ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి సర్వే నంబర్లో ఈ భూమిలో పట్టా భూములు, ఇందాక చెప్పిన ఏం భూములమ్మా? అసైన్ ల్యాండ్. ఈ పట్టా భూమిలో మళ్ళీ చూడండి, యాదవ ముష్టిగొల్లకి 100 ఎకరాలు, మున్నూరు కాపు వాళ్ళకి 30-40 ఎకరాలు, సాగలోళ్ళకి ఒక 2 ఎకరాలు, కురుమోళ్ళకి 13 ఎకరాలు, మాలమాదిగోళ్ళకి 30 ఎకరాలు పట్టా భూములు కూడా కుదరకపోతారట. ఎవరిచ్చిడరా మీకు రైటు? ఎవరిచ్చారు మీకు హక్కు అంటున్నా? ఎవరు మాట్లాడట్లేదనా? ఎవరు పట్టుకొని గల్లా బట్టి గుంజకొచ్చి అడగట్లేదనా? భూములు వేసుకపోతా. ఏ రాష్ట్రంలో ఎవరైతే భూములు వేసుకపోయినా అని గోరిగట్టిరా రాష్ట్రం? ఎవడైతే భూములు వేసుకపోయిందో ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిని ఆ రాజ్యానికి గోరిగట్టింది ఆ రాష్ట్రాల్లో. నీకు 3 కాలం వచ్చింది, నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలే భూముల మీద కన్ను వేసిన. ఎందుకంటే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి ఎవరెవరికి ఎక్కడ భూములు ఉన్నాయి, పేదోడికి ఎక్కడ భూములు ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎక్కడ భూములు ఉన్నాయో అమాయకుల భూములు చూడటం, కన్నేయడం, లంబడోళ్ళ భూముల్ని, మాలమాదిగ భూముల్ని, సాకుల భూముల్ని, కుమ్మరోళ్ళ భూముల్ని, మంగళోళ్ళ భూముల్ని, పద్మశాల భూముల్ని, విశ్వకర్మల భూముల్ని, గోళ్ళ భూముల్ని, ముదిరాజుల భూముల్ని, గౌళ్ళ భూముల్ని మొత్తం